బాడీ షేమింగ్ పర్టికులర్గా ఒక ముక్కుకు సంబంధించో కంటికి సంబంధించో వేలెత్తి చూపించినప్పుడు పిల్లవాడు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? బాడీ షేమింగ్ అనే టాపిక్ చాలా మల్టిపుల్ లెవెల్స్లో మనం ఇండియన్ పాపులేషన్కి డిస్కస్ చేసుకోవచ్చు. మెయిన్ మన మెంటాలిటీ ఫస్ట్ మన కాంప్లెక్షన్ దగ్గరే చాలా బయటపడిపోతుంది. హౌ నారో వీఆర్ యాజ్ అ పాపులేషన్ అనేది. ఎందుకంటే మేము డెలివరీస్ అటెండ్ అవుతుంటాం కదండి మల్టిపుల్. పిల్లోడు పుట్టినప్పుడు చాలామంది ఏం అర్థం చేసుకోవాలంటే చెట్టు ఎట్లుంటుందో పండు అట్లే ఉంటుంది. పేరెంట్స్ ఎలా ఉన్నారో వాళ్ళలానే పిల్లోడు కూడా పుడతాడు. ఆ చిన్న బేసిక్ ఫండమెంటల్ ఫ్యాక్ట్ని అసలు ఎందుకు అర్థం చేసుకోలేరు పేరెంట్స్? నాకు అప్పుడప్పుడు స్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్ ఇట్ కమ్స్ అ సర్ప్రైజ్. ఎందుకంటే అదొక ఫండమెంటల్ ఫ్యాక్ట్. మీ పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళకి అలాంటి పిల్లలే పుడతారు. ఇట్లా పుట్టాడు, అలా పుట్టాడు, రంగు ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, వాడిలా వచ్చింది, వీడిలా వచ్చింది అని డిసప్పాయింట్ ఏదైతే అవుతారో, కంపేర్ చేసి యాక్సెప్ట్ చేయడం ఇస్ అ గుడ్ థింగ్, బట్ కంపేర్ చేసి డిసప్పాయింట్ అవ్వడం ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్. సో ఫస్ట్ నెల తెల్లగా ఉన్నాడు, రెండో నెలలో మూడో నెలలో నల్లగా అయిపోయాడు, అది వాళ్ళకి అందులో సైన్స్ ఏం అర్థం కాదంటే, ఇనిషియల్లీ పిల్లలు పుట్టినప్పుడు మెలనిన్తో పుట్టరు, బాడీ పిగ్మెంట్తో పుట్టరు. 2-3 months నుంచి మెల్లమెల్లగా మెలనిన్ పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాడు కొంచెం డార్క్ అవ్వడం స్టార్ట్ అవుతాడు. వీళ్ళు వెంటనే ఇంకా కోడల్ని కూతుర్ని తిట్టడము, నువ్వు ఆ సబ్బులు యూస్ చేస్తున్నావు, ఈ సబ్బులు యూస్ చేస్తున్నావు, దానివల్ల నల్లబడిపోయాడు, వాళ్ళ క్యారెక్టర్ వచ్చింది, వీళ్ళ క్యారెక్టర్ వచ్చిందని ఒకరినొకరు గొడవ పడుకోవడము, ఇవన్నీ అసలు మన నారో మైండెడ్నెస్ని బయటికి తీసుకొచ్చేస్తాయి.